హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు మన బిగినర్స్ ప్లేలిస్ట్లో 2 కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందామండి. ఆ 2 కాన్సెప్ట్స్ ఏంటంటే ఆర్గ్స్ అండ్ క్వాక్స్ అండి. సో ఆర్గ్స్ ఏంటి, క్వాక్స్ ఏంటి ఒక డౌట్ రావచ్చు ఫస్ట్. సో ఆర్గ్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ అండి, క్వాక్స్ అంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. సో వీటిని ఆర్గ్స్ని ఆర్గ్యుమెంట్స్ని ఆర్బిటరీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని కూడా అంటారు. అలాగే క్వాక్స్ని ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని కూడా అంటారండి. ఓకే, సో ఫస్ట్ మనం ఈ ఆర్గ్యుమెంట్స్ గురించి తెలుసుకుందామండి. ఓకే, సో ఈ ఆర్గ్యుమెంట్స్ మనకి ఎలా యూజ్ చేశారు అంటే స్టార్ ఏఆర్జిఎస్ అని యూజ్ చేశారు. ఓకే, సో ఇది ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఓకే అనే విషయం గురించి తెలుసుకున్నాం. అలాగే మనకి లైవ్ ఎన్విరాన్మెంట్లో ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తారు వీటిని అనేది కూడా తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. డేవ్ ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయడానికి ఒక చిన్న ఫంక్షన్ రాస్తున్నానండి. నేను 2 నెంబర్స్ని యాడ్ చేయడానికి ఎక్స్ అండ్ వై. ఓకే, సో రిటర్న్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, సో ఇప్పుడు మనకి రిటర్న్ టీయూ. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఒక 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ 2 నెంబర్స్ యాడ్ అయ్యి మనకి టోటల్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇదే ఫంక్షన్లో నాకు 3 నెంబర్స్ నేను పాస్ చేయాలి. సో ఇది యాక్సెప్ట్ చేసిద్దా అండి? 3 నెంబర్స్ని చేయదు. ఎందుకు అంటే మనం ఆర్గ్యుమెంట్స్ కేవలం 2 మాత్రమే పాస్ చేయాలని చెప్పేసి పెట్టాం. సో ఇప్పుడు మన 3 కావాలనుకోండి, సో జెడ్ ప్లస్ జెడ్ ఇలా ఇచ్చాం అనుకోండి. సో 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తుంది. ఓకే, అయితే ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ పనిచేయదు. చూసారా, 2 ఆర్గ్యుమెంట్స్ పనిచేయట్లేదు. సో 3 ఇచ్చానంటే 2 పనిచేయదు, 2 ఇస్తే 3 పనిచేయదు. అలాగే ఇప్పుడు 4 కావాలనుకోండి, మళ్ళీ 4 పనిచేయదు. సో నేను ఆర్గ్యుమెంట్స్ ఎన్నైతే ఇస్తానో దాని ప్రకారమే యూజ్ చేయాలి. అంతకంటే తక్కువ యూజ్ చేయకూడదు, ఎక్కువ యూజ్ చేయకూడదు. సో ఇప్పుడు కొన్ని అప్లికేషన్లో కొన్నిసార్లు ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు 3 నెంబర్స్ని యాడ్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు 4 నెంబర్స్ని యాడ్ చేస్తాం. సో యూజర్ ఇచ్చిన దాన్ని బట్టి, అంటే మనకి అప్లికేషన్ యూజ్ చేసే యూజరు ఇచ్చిన నెంబర్స్ని బేస్ చేసుకొని ఆ నెంబర్స్ని యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలాంటి సందర్భంలో ఈ ఆర్బిటరీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది, అంటే ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు అది ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీకు చెప్పాను. ఒక లైవ్ కూడా చెప్తానండి. ఒక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్లో ఓకే మల్టిపుల్ యూజర్స్ సమ్ అమౌంట్ని డొనేట్ చేస్తున్నారండి. ఓకే, అమౌంట్ని కూడా డొనేట్ చేసేటప్పుడు ఎలా డొనేట్ చేస్తున్నారంటే ఒకసారి 5 రూపీస్, ఒకసారి 2 రూపీస్, ఒకసారి 3 రూపీస్ అలా డొనేట్ చేస్తున్నారు. సో ఒక వ్యక్తే 3 సార్లు 4 సార్లు డొనేట్ చేస్తాడు అనుకోండి. ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు, ఎలా చేయరు, ఒకసారి ఇస్తారు, బట్ 3-4 సార్లు డొనేట్ చేస్తున్నాడు ఒక వ్యక్తే. ఈరోజు ఒక రూపాయి, రేపు 2 రూపాయలు, ఎల్లుండి 3 రూపాయలు అలా చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఒక 3 టైమ్స్ డొనేట్ చేశా, ఇంకొక వ్యక్తి 5 టైమ్స్ డొనేట్ చేశాడు, ఇంకొక వ్యక్తి 10 టైమ్స్ డొనేట్ చేశాడు. ఇప్పుడు ఒకడు 1 టైము, ఒకడు 2 టైము, ఒకడు 3 టైము, ఒకడు 4 టైము డొనేట్ చేశాడు. సో ఇప్పుడు మనకి టోటల్ ఎంత, నేనెంత డొనేట్ చేశాను అనేది టోటల్ చేయాలండి. సో టోటల్ చేయాలి అని అంటే నా దగ్గర ఉన్న ఆర్గ్యుమెంట్, నేను ఇచ్చిన ఆర్గ్యుమెంట్లో ఒక్కసారి నేను డొనేట్ చేశాను అంటే 1 ఆర్గ్యుమెంట్. సో ఇంకో వ్యక్తి ఉన్నాడు 2 టైమ్స్ డొనేట్ చేశాడు అంటే 2 ఆర్గ్యుమెంట్స్ కావాలి. ఇంకో వ్యక్తి ఉన్నాడు 3 టైమ్స్ డొనేట్ చేశాడు, ఆ వ్యక్తి 3 ఆర్గ్యుమెంట్స్ కావాలి. సో ఇలాగా మనందరికీ ప్రతి వ్యక్తి డొనేట్ చేసిన ప్రతి ఆర్గ్యుమెంట్ని తీసుకునేలాగా, అంటే ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇస్తే అన్ని ఆర్గ్యుమెంట్స్ని తీసుకునేలాగా మనం ఈ కీవర్డ్ కాదు, ఆర్బిటరీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనమాట, ఈ ఆర్గ్యుమెంట్ని యూజ్ చేసి చేయొచ్చు అనమాట అండి. ఓకే, సో అది లైవ్లో మనకు బాగా ఉపయోగపడేది. సో నేను ఒక సందర్భం చెప్పాను, ఇది ఉందా అనేది కాదు. సో అలాంటి సందర్భాలు వేరే చోట్ల కూడా ఉంటాయి. ఆ సందర్భాలు వచ్చినప్పుడు మనకి ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ని మనం ఫంక్షనల్గా ఎలా రాయొచ్చు అనేది విషయాన్ని చెప్తానండి. ఓకే, సో డెఫ్ సమ్ అండర్స్కోర్ వాల్యూస్ అని తీసుకున్నానండి. తీసుకుని దాని నేమ్ ఇది, ఇక్కడ మనం స్టార్ ఏఆర్జిఎస్ అని రాయాలండి. ఓకే, ఇది మ్యాండేటరీ కాదండి, ఏఆర్జిఎస్ అని. ఇక్కడ మనం ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు, ఎటువంటి నేమ్ అయినా సరే. సో మనం టోటల్ చేస్తాం అనుకోండి, టోటల్ రాయొచ్చు. ఓకే, నెంబర్స్ కాబట్టి నెంబర్స్ రాయొచ్చు, మన ఇష్టం, ఏ పేరైనా రాయొచ్చు. ఆ పేరు రాయాలని లేదు, రూల్ లేదు. స్టార్ ఇంపార్టెంట్ అనమాట, మనం స్టార్ ఖచ్చితంగా పెట్టాలి. ఓకే, ఇప్పుడు మనం ఫర్ లూప్ రాయాలండి. ఎందుకంటే యూజరు మనకి
ఒక ఆర్గ్యుమెంట్ ఇవ్వచ్చు, 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చు, 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు కదండి. సో ఎన్ని ఇచ్చాడో మనకు తెలియదు, కానీ ఎన్ని ఇచ్చినా అందులో ఎన్ని ఉంటే ప్రతి ఒక్కదాన్ని తెచ్చుకుని టోటల్ చేయాలి. అంటే మనం లూప్ రాయాలన్నమాట. యూజర్ ఇచ్చిన మనకి ఏదైతే ఇన్పుట్ ఉంటుందో ఆ ఇన్పుట్ని బేస్ చేసుకుని లూప్ రాసి దాని టోటల్ తెచ్చుకొని ప్రింట్ చేయాలండి. అది ఓకే. సో ఇక్కడ లూప్ రాయడానికి ఫస్ట్ నేను రిజల్ట్స్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నానండి. ఆ వేరియబుల్లో ఇనిషియల్గా 0 అని మెన్షన్ చేస్తున్నా. ఎందుకు 0 అని మెన్షన్ చేస్తున్నానంటే మనకి ఎంత ఇస్తారు, ఎన్నిసార్లు డొనేట్ చేస్తారో అనే విషయం తెలియదు కాబట్టి సో ఫస్ట్ నేను 0 కింద చేసుకున్నా. తర్వాత మనకి ఫర్ లూప్ ఒకటి రాస్తానండి. ఫర్ లూప్లో ఏమని రాస్తాను, ఫర్ ఐ ఇన్ ఓకే ఏ నెంబర్స్ అండి, ఆర్గ్యుమెంట్స్ అని కదా, నేను ఇప్పుడు నెంబర్స్ అని చేంజ్ చేశాను కాబట్టి ఫర్ ఐ ఇన్ నెంబర్స్. చూడండి పైన ఉన్న నెంబర్స్ అనమాట. ఈ నెంబర్స్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ని ఐట్రేట్ చేయమని చెప్పేసి, ఐట్రేట్ అంటే కొత్తగా అనుకోకండి, మీ బిగినర్స్ లిస్ట్లో నేను ఎక్కడ ఐట్రేట్ అని చెప్పలేదు. ఐట్రేట్ అంటే ఒక్కొక్క నెంబర్ని తెచ్చుకోవడం అనమాట. ఓకే, అంటే ఫర్ లూపు ఒక్కొక్క నెంబర్ని ఐట్రేట్ చేస్తుంది, ఒక్కొక్క దాన్ని తెచ్చుకుంటూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఐట్రేట్ చేసి ప్రతి ఒక్క నెంబర్ని యాక్సెస్ చేసి ఐలోకి తెచ్చుకుంటుంది. ఐలోకి తెచ్చుకొని ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఈ రిజల్ట్లోకి వచ్చిన ప్రతి నెంబర్ని అక్కడ స్టోర్ చేయాలండి. ఎలా స్టోర్ చేయాలి, వచ్చిన ప్రతి నెంబరు ఏదైతే ఉంటుందో రిజల్ట్స్ ఈక్వల్ టు ఆ రిజల్ట్స్ ప్లస్ ఐ ఎందుకంటే ఫస్ట్ ఒక 5 సార్లు డొనేట్ చేశాడు అనుకోండి, 5 సార్లు కూడా 1 2 3 అని డొనేట్ చేశాడు అనుకోండి, 1 వచ్చింది ఫస్ట్. సో రిజల్ట్ 0 ఉంది, సో రిజల్ట్ 0 ఉంది కాబట్టి 0 ప్లస్ ఐ అంటే 1. సో రిజల్ట్లోకి 1 సేవ్ అవుతుంది. తర్వాత 2 చేశాడు, రిజల్ట్ ప్లస్ ఐ, రిజల్ట్ ఎంత అండి 1 ప్లస్ ఐ అంటే 2, 3 స్టోర్ అవుతుంది. సో అలాగా మనకి వచ్చిన ప్రతి ఒక్క అంటే ఎన్నిసార్లు డొనేట్ చేస్తే ఆ అమౌంట్ అంతా కూడా టోటల్ అవుతుంది అనమాట. సో టోటల్ అయ్యి రిజల్ట్లోకి సేవ్ అవుతుంది. ఓకే, సో రిజల్ట్లో సేవ్ అయిన తర్వాత మనం ఫైనల్గా మన రిజల్ట్ అంతా కూడా రిజల్ట్స్లోకి వచ్చింది, అంటే మన యొక్క టోటల్ ఏదైతే ఉందో రిజల్ట్స్లోకి వచ్చింది. సో దాన్ని మనం రిటర్న్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, దాన్ని రిటర్న్ చేసుకుంటే మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ సమ్ అండర్స్కోర్ వాల్యూస్ దీన్ని ఒక వేరియబుల్ ఇచ్చి ఇస్తాను, టోటల్ ఈక్వల్ టు ఓకే సమ్ అండర్స్కోర్ వాల్యూస్ ఇక్కడ 1 2 అని ఇచ్చా, రైట్. ఇప్పుడు టోటల్ని ప్రింట్ చేస్తానండి, ప్రింట్ టోటల్. ఓకే, చూడండి 3 వచ్చింది, రైట్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆర్గ్యుమెంట్ పాస్ చేద్దాం, చూసారా మళ్ళీ వచ్చింది, టోటల్ వచ్చింది. సో 3 ఆర్గ్యుమెంట్స్ కూడా తీసుకుంది. ఇంకో ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాను, 4 తీసుకుంది. సో ఇలాగ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ చేసినా కూడా మనకి ప్రాబ్లమే ఉండదు అనమాట. ఓకే, చూడండి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా, సో నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినా ఇచ్చుకోవచ్చు అనమాట మనం ఇక్కడ. సో దాన్ని బట్టి మనకి టోటల్ వచ్చేస్తుంది. సో ఇలాగా మనకి ఈ ఆర్బిటరీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఉపయోగపడుతుంది అనమాట అండి, అంటే ఆర్గ్యుమెంట్స్ స్టార్ సింగిల్ స్టార్ ఆర్గ్యుమెంట్. ఓకే, సో ఇప్పుడు మనం డబల్ స్టార్తో ఉన్న కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం అండి. డబల్ స్టార్ కీవర్డ్ ఏంటండి, సో స్టార్ KWARGS అని ఉంది. సో ఇది కూడా అంతేనండి, ఏ నేమైనా పెట్టుకోవచ్చు, కానీ మనకి ఐడెంటిఫికేషన్ కోసం ఇది అందరూ వాడుతున్నారు, అంతకంటే ఏం కాదు. సో ఈ డబల్ స్టార్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, ఇప్పుడు నెంబర్స్ అయితే చెప్పాను నేను, ఓకే, అలా కీవర్డ్స్ వస్తే, కీవర్డ్స్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క నేము, ఒక వ్యక్తి యొక్క ఏజ్, ఇంకో వ్యక్తి యొక్క, లేకపోతే అదే వ్యక్తి యొక్క ఇంకోటి ఏదో అలా వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రిజిస్టర్ అవుతున్నానండి. సో రిజిస్టర్ అయినప్పుడు ఒక అప్లికేషన్ ఉంది నా దగ్గర, ఆ అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు నేను నా పేరు, నా ఏజు, నా ఫోన్ నెంబర్ నేను ఇవ్వను, నా పేరు నా ఏజ్ ఇస్తాను, ఇంకోటి ఏదో ఇస్తాను. ఓకే, సో అలాంటి సందర్భంలో నేను 6 ఆప్షన్స్ అడిగారు, నేను 6 ఆప్షన్స్లో 3 ఇస్తాను. నా అప్లికేషన్లో 6 ఫీల్డ్స్ ఉన్నాయి, 6 ఫీల్డ్స్లో 3 ఫిల్ చేస్తాను, సబ్మిట్ చేసేస్తాను, ఎందుకంటే మిగతా ఇవ్వడం నాకు ఇష్టం లేదు. సో అప్పుడు 3 తీసుకోవాలి, 3 మన దగ్గర రావాలి. అదే నిన్న ఇంకొక వ్యక్తి వచ్చి 4 ఇస్తానంటాడు, 4 రావాలి. ఇంకో వ్యక్తి వచ్చి 2 ఇస్తానంటాడు, 2 తీసుకోవాలి. సో అలాగా మనకి వచ్చిన ఆర్గ్యుమెంట్స్ ఎన్ని వస్తాయో మనకు తెలియదు. మన దగ్గర ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఎన్నైనా ఉన్నాయి, అంటే పేరు, ఏజు, సెక్స్, సెక్స్ అంటే జెండర్, ఓకే, ఇంకా ఈమెయిల్ ఐడి,
ఫోన్ నెంబర్, ఇలా చాలా ఉన్నాయన్నమాట మన దగ్గర ఆప్షన్స్ అన్నీ చాలా ఉన్నాయి. సో ఇంకా ఏమన్నా తన దగ్గర ఉన్న ఆప్షన్స్ని యాడ్ చేసుకునే ఫీజిబిలిటీ మన అప్లికేషన్లో ఇచ్చాం. సో అలా ఉన్నప్పుడు తను ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాడు యూజరు. ఇచ్చినప్పుడు ఎన్ని ఇస్తే అన్నీ మనం తెచ్చుకొని పెట్టుకోవాలన్నమాట. సో అలాగా పెట్టుకోవాలి అని అంటే ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఈ కాన్సెప్ట్ బాగా ఉపయోగపడుతుందండి. సో ఎలా ఉపయోగపడుతుంది అనేది చెప్పాను మీకు. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాము అనే విషయం కూడా చెప్తానండి. ఓకే, సో డెఫ్ కీవర్డ్ అని పెట్టుకుందామండి. కీవర్డ్ ఓకే. సో కీవర్డ్ అండర్స్కోర్ వాల్యూస్ వద్దు. ఓకే, వాల్యూస్ అని పెట్టుకుని పర్వాలేదు, ఏం కాదు. మనకు నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, కానీ ఏంటంటే నేమ్ పెట్టుకునేటప్పుడు ఆ ఫంక్షన్కి రిలేట్గా ఉండేలాగా పెట్టుకోండి. ఏ నేమ్ పెట్టుకున్నా ఆ ఫంక్షన్కి, ఎందుకంటే ఒక 10 ఫంక్షన్స్ రాశారనుకోండి, పలానా ఫంక్షన్ ఎక్కడుంది అని ఆ పేరుతో ఐడెంటిఫై చేయగలగాలన్నమాట మనం. ఓకే, సో అందుకనే నేమ్ పెట్టుకునేది ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఆ ఫంక్షన్కి రిలేటెడ్గా ఉన్న నేమ్ని పెట్టుకోవాలి. ఓకే, మనం రాసిన ఫంక్షన్కి. సో ఇక్కడికి వస్తే సో డబల్ స్టార్, ఇక్కడ కూడా ఏ పేరైనా పెట్టుకోవచ్చండి. సో నేను ఇక్కడ కీవర్డ్ అని పెడతాను, కీవర్డ్స్ అని పెడతాను. ఓకే, సో కీవర్డ్స్ అని పెట్టాను. ఇప్పుడు ఇక్కడ కూడా ఫర్ లూప్ రాయాలండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే అండి, మనం ఇంతకుముందు వచ్చినప్పుడు సింగిల్గా నెంబర్స్ కాబట్టి వచ్చేసినవి తీసేసుకున్నాం. కానీ ఇక్కడ మాత్రం ఇది ఎలా తీసుకుంటుంది అని అంటే అండి, ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అనేది ఒక డిక్షనరీ రూపంలో తీసుకుంటుందండి. డిక్షనరీ అంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు సురేష్, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 31, అలా తీసుకుంటుంది అనమాట. సో అలా డిక్షనరీ రూపంలో తీసుకుంటాం. మనం డిక్షనరీస్ ఆల్రెడీ మనం స్టడీ చేసాం, గుర్తుందో లేదో మీకు. టపుల్స్ అని, సెట్స్ అని, డిక్షనరీస్ అని, మీకు లిస్ట్ అని, ఇవన్నీ మీకు ఒక వీడియోలో చెప్పానండి. సో అందులో డిక్షనరీస్ అనమాట. సో డిక్షనరీ రూపంలో కలెక్ట్ చేసుకుంటుంది ఏ నేమ్స్ ఉన్నా కూడా. ఇది పైన ఈ నెంబర్స్ వచ్చేసరికి, నెంబర్స్ అంటే మన ఈ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి ఆర్బిటరీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ వచ్చి టప్పుల్లో కలెక్ట్ చేసుకుంటుందండి. టప్పుల్ అంటే రౌండెడ్ బ్రాకెట్స్ అనమాట. ఓకే, ఇది వచ్చి డిక్షనరీలో కలెక్ట్ చేసుకుంటుంది కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి. సో ఇప్పుడు మనం డిక్షనరీలో కలెక్ట్ చేసుకుంటుంది కాబట్టి ఒక 2 వస్తాయి. అంటే నేమ్ ఈక్వల్ టు సురేష్ అనమాట. అంటే నేమ్ అని వస్తుంది, సురేష్ అని వస్తుంది. సో అంటే మనం ఒక కీ, ఒక వాల్యూ 2 వస్తాయి అనమాట. సో మనం ఇక్కడ ఫర్ లూప్లో మనం ఎంటర్ చేసే ప్రతి ఒక్కటి లోపల ఓకే ఫర్ కీ కీ అండ్ వాల్యూ. ఓకే, కీ అండ్ వాల్యూ 2 తీసుకుని ఎందులో ఈ కీవర్డ్స్లో. ఓకే, కీవర్డ్స్లో ఒక ఫంక్షన్ ఉందండి, ఇక్కడితో ఎండ్ అయిపోదు మీకు. మనం దీంట్లో అయితే నెంబర్స్ అని డైరెక్ట్గా రాసాము, కానీ ఇక్కడ మాత్రం ఒక ఫంక్షన్ ఉంటుందండి. డాట్ పెట్టి చూడండి, ట్యాబ్ క్లిక్ చేయండి, ఇక్కడ ఐటమ్స్ అని ఉందండి, చూడండి ఇదిగోండి ఐటమ్స్. ఈ ఫంక్షన్ని ఇక్కడ మనం రన్ చేస్తే కానీ అవ్వదండి. ఓకే, సో ఐటమ్స్ తర్వాత ఇప్పుడు మనం వాల్యూస్ ఏవైతే వస్తాయో ఆ వాల్యూస్ని ప్రింట్ చేయాలండి. ఓకే, సో ప్రింట్ కీ వాల్యూస్. ఒత్తి వాల్యూస్ కావాలంటే వాల్యూస్ మాత్రం ప్రింట్ చేయొచ్చు, లేదు మనకు 2 కావాలి అని అనుకుంటే 2 ప్రింట్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని డైరెక్ట్గా రిటర్న్ కూడా చేయొచ్చు, ప్రింట్ అని చేయాలని ఏం లేదు. సో రిటర్న్ కీ అండ్ వాల్యూ. ఓకే, సారీ అండ్ రాయకూడదు, కామా రాయాలి, కీ వాల్యూ. ఓకే, ఈ రెండింటిని రిటర్న్ చేయమని చెప్పేసి మనం ఫంక్షన్ రాసాం. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్లోకి నేమ్స్ని ఎంటర్ చేస్తే మనకి రిజల్ట్ చూడండి ఎలా వస్తుందో. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు కీ ఒకటి ఇవ్వాలి, తర్వాత కీ ఇచ్చి ఈక్వల్ టు ఇక్కడ నేమ్ ఇవ్వాలి. ఓకే, సో అలాగే కామా పెట్టి ఇంకొకటి ఏజ్ ఈక్వల్ టు 31 అనుకుందాం. ఓకే, సో అలాగే ఇంకా ఈమెయిల్ ఈక్వల్ టు సురేష్, సింగిల్ కోట్స్లో ఇవ్వాలండి, suresh@gmail.com. ఓకే, సో ఇలాగా మనం డేటా ఇచ్చామనుకోండి, ఈ డేటాని మనకి ప్రింట్ చేయడానికి రిటర్న్ ఇచ్చింది అనమాట. ఇక్కడ మనకొకటి వేరియబుల్ ఇద్దాము, res ఈక్వల్ టు అని ఇద్దాము, ఎందుకంటే దీన్ని ప్రింట్ చేసుకోవడానికి. సో ప్రింట్ res. ఓకే, కీవర్డ్ వాల్యూస్
ఈజ్ నాట్ డిఫైన్. చూసారా ఎక్కడో మనం ఎర్రర్ చేసామండి. ఈ కీవర్డ్ వాల్యూ ఈజ్ నాట్ డిఫైన్ అంటే మనం ఎక్కడో స్పెల్ మిస్టేక్ రాసామండి. చూసారా స్పెల్లింగ్ మిస్టేక్. ఇలాంటివి చెక్ చేసుకోవాలి మనం. ఇదిగోండి నేమ్ ఈక్వల్ టు సురేష్ వచ్చేసింది. చూసారా. సో ఇలాగా మనం ప్రతిదాన్ని నేమ్ ఈజ్ ఈక్వల్ టు సురేష్ అని రెండే వచ్చినాయి. సో మనకి ఎందుకు వచ్చినాయి ఆ రెండు అనేది చూసుకోవాలి. రీజన్ ఏంటంటే ఇక్కడ మనం ప్రింట్ చేయాలండి, రిటర్న్ చేయకూడదు. ఎందుకంటే అన్నీ రావాలి వాల్యూస్ అంటే మనకు ప్రింట్ చేయాలి కీ అండ్ వాల్యూస్ అనేవి. ఓకే చూడండి ఇప్పుడు రెండు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. సో అందుకు ప్రింట్ చేయలేదు కాబట్టి నాకు అన్నీ రాలేదండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నన్ను ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ మళ్ళీ ఇచ్చినందుకు నన్ను వచ్చిందండి. గుర్తుపెట్టుకోండి, చాలా చోట్ల చాలామంది మనం ఫంక్షన్ రాసిన తర్వాత ప్రింట్ అని ఇచ్చేస్తాము. సో ప్రింట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బయట ప్రింట్ రాస్తాము. సో ఒక్కసారి ప్రింట్ ఇచ్చిన తర్వాత రెండోసారి ప్రింట్ రాయకండి. ఓకే సో ఇది మనకు అవసరం లేదు, అందుకనే నన్ను వచ్చింది. ఓకే సో దాన్ని తీసేస్తే మనకు నన్ను పోయిద్ది. సరే డీటెయిల్స్ అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. సో ఇలాగా కీని వాల్యూస్ని మనం అన్లిమిటెడ్గా తెచ్చుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో నేను ఇంకా యాడ్ చేయొచ్చండి కావాలంటే. ఫోన్ నెంబర్ అనుకోండి, ఫోన్ ఈక్వల్ టు ఓకే. సో లిమిట్ ఉండదు. ఓకే లిమిట్ ఉండదు చూడండి, ఫోన్ నెంబర్ కూడా వచ్చింది. సో అలాగా ప్రతిదీ కూడా మనం కీవర్డ్స్లో మనకి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వస్తాయో తెలియనప్పుడు, అంటే కీవర్డ్ పరంగా ఎంత డేటా యూజర్ దగ్గర నుంచి వస్తుంది అని తెలియనప్పుడు మనం ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ని యూజ్ చేసి మనం డేటాని తెచ్చుకుని స్టోర్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే అండి. సో అదండి, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే దయచేసి కామెంట్ చేయండి. సో తప్పకుండా నేను రిప్లై ఇస్తానండి. ఓకేనండి. బాయ్ అండి.